ఇసుక మీద బోల్డ్ అంత ఆదాయం వస్తుంది. రోజుకి లారీకో 20,000కి తక్కువ రాదు, ఇంకా పైన వస్తుంది కానీ తక్కువ రాదు. ట్రక్ వచ్చేటికి ఇంకెక్కువే వస్తుంది. ఆదాయాన్ని నాయకులు తింటున్నారు తప్పించి ప్రభుత్వానికి రావట్లా. ఫ్రీ అనే పేరుతో ప్రభుత్వం 10 పైసలు తీసుకోకుండా వాళ్ళు తినేందుకు ఏర్పాటు చేసేసింది. మద్యం మీద ఆదాయం రాష్ట్రానికి సంబంధించి గతంతో పోల్చుకుంటే పడిపోయింది. అది ఈనాడు జ్యోతినే రాస్తున్నాయి. ఇది ఆదాయ వనరే. ఇంకోటి గనులకు సంబంధించిన డబ్బులు బోలెడంత వస్తుంది, కానీ అది నాయకులు పంచుకుంటున్నారు, ప్రభుత్వానికి రావట్లేదు. ఇప్పుడు పేకాట క్లబ్బులో పేకాట ఆడుతున్నారు. ఆ పేకాట డబ్బులు ఏం ప్రభుత్వానికి రావు, వ్యక్తులు పంచుకుంటారు, ఆ క్లబ్లో పంచుకుంటారు. ఇప్పుడు డ్రగ్స్ ఇట్లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్నారు. ఇక మనం శుభ్రంగా పేకాట డ్రగ్స్, ఎందుకంటే లిక్కర్ని అడ్డదిడ్డంగా చివరికి పర్మిట్ రూమ్లోనూ బెల్ట్ షాపుల దాకా వచ్చేసినప్పుడు ఈ కూడా ఎక్కడ పెట్టుకోమంటే పోతుందేమో. రేవ్ పార్టీ హైదరాబాద్లో దొరికారు ఆంధ్ర వాళ్ళు, లేకపోతే అక్కడెక్కడికో వెళ్తుంటే దొరికారు, ఇట్లాంటి వార్తలు అవసరం లేదేమో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎట్లా తయారైపోయామంటే మద్యాన్ని మద్యం తాగడం తప్పంటూ ఏళ్ల తరబడి ఉద్యమించినటువంటి రాష్ట్రం, చివరికి బ్యాన్ పెట్టినటువంటి రాష్ట్రంలో ఇప్పుడు మద్యం తాగడం తప్పేంటి అనేటటువంటి స్థితిలో ప్రజల్ని మార్చేసాం. తాగించడం గొప్పతనంగా చెప్తున్నాం. నాణ్యత లేని మందు పేరుతో నాణ్యత ఉన్న మందు అంటూ కిక్కెక్కువ వచ్చి నువ్వు తొందరగా చచ్చిపోరా అని చెప్తున్నాం. అలాంటప్పుడు గంజాయిని చట్టబద్ధం చేసేయడం, డ్రగ్స్ని చట్టబద్ధం చేసేయడం, ఈ రేవ్ పార్టీలను చట్టబద్ధం చేసేస్తే కోట్ల డబ్బులు వస్తాయేమో. ఇటు జనాలు పంచుకోవచ్చు, అటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో. రాబోయే రోజుల్లో ఇది కూడా జరుగుతుందేమో. వినడానికి చాలా కోపం వస్తుంది, కానీ జరుగుతున్నటువంటిది ఏంటి మన కళ్ళ ఎదురుగుండా. ఇక్కడ క్లబ్బుల్లో పేకాటలు నడవట్లేదా? ఎవరికాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదా? కోట్ల రూపాయలు రేవు పార్టీలకు పోవట్లేదా? నిన్న కూడా హైదరాబాద్లో దొరకలేదా ఆంధ్ర వాళ్ళు? పెద్దాపురం గురించి మన జ్యోతే కదా రాసుకొచ్చింది. ఏం జరుగుతోంది మన దగ్గర? కళ్ళ ఎదురుగుండా అన్నీ కనబడుతున్నాయి. అదే జగన్ టైంలో అయితే మొత్తం జగన్ ఎత్తినేసేవాళ్ళం. ఇప్పుడేమో అదంతా వ్యక్తుల యొక్క అప్పుడు వ్యక్తులే తప్పు చేస్తారు, ఇప్పుడు వ్యక్తులే తప్పు చేస్తారు. వ్యక్తుల తప్పుల్ని ప్రభుత్వాలు వెనకేసుకురాకూడదు, ఆలోచించాల్సి ఉంది.